వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. గ్యాస్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సభ్యులైతే ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళతో మాట్లాడతాము అంటే గ్యాస్ కొరత ఏర్పడింది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే గ్యాస్ సంక్షోభం ఉంది కాబట్టి మేము హోటల్స్ ఎలా రన్ చేయాలి అని అయితే వాళ్ళు అంటున్నారు. ఒకసారి వాళ్ళ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, ఆయనతో మాట్లాడదాము. అసలు వాళ్ళంటే గ్యాస్ కొరత ఉండటం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అందరికీ ఈరోజు ఇచ్చినటువంటి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలతో. నా పేరు శ్రీనివాస్. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు గల్ఫ్ వార్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంతా మీకు అందరికీ తెలిసిందే. గ్యాస్ విషయం వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పటికే దీని గురించి వారం రోజులుగా గ్యాస్ దొరక్క చాలా హోటళ్ళు మూతపడతా ఉన్నాయి. లాస్ట్ మండే కూడా రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో కలెక్టర్లకు కూడా గ్రీవెన్సల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, కమర్షియల్ గ్యాస్ చాలా ఇబ్బంది ఉంది, హోటళ్ళు మూతపడితే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. అంచేత ముందుగానే కొంచెం ప్రభుత్వం మేల్కొని గ్యాస్ సరఫరాని క్రమబద్ధీకరిస్తే బాగుంటుంది. అట్లాగే జిల్లాల్లో కూడా గ్యాస్ మానిటరింగ్ చేయగలిగితే, గవర్నమెంట్ మానిటరింగ్ చేయగలిగితే బ్లాక్ అనేది వెళ్లకుండా హోటల్స్ కొంతవరకు ఇవ్వగలుగుతండి. మేము కూడా ఏ పరిస్థితుల్లోనూ గ్యాస్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేయాలి. ప్రతి వారికి కూడా అవసరమైనటువంటి ఫుడ్ ముందు ఈ వెరైటీస్ కాకుండా ఆకలికి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఫుడ్ని తయారు చేయాలని ఒక ఆలోచనతో మేము కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది గ్యాస్ సేవ్ చేయాలని. ఇటువంటి పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం అయితే ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్స్ మీదే వాళ్ళ ఆలోచన. డొమెస్టిక్ సిలిండర్స్ అందాలని, అది మంచిదే, చాలా మంచి ఉద్దేశం. అట్లాగే దాంతోపాటు కమర్షియల్ గ్యాస్ కూడా టైంకి మాకు కొంతవరకైనా ఇవ్వగలిగితే, ఎందుకంటే టూరిజం వైజ్గా కానీ, లేకపోతే హాస్పిటల్లో పేషెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా సింగిల్గా ఉంటారండి. చాలామంది హోటల్స్ మీద డిపెండ్ అయి ఉంటారు ఫుడ్ విషయంలో. సో అంచేత ఇది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరొక 3-4 డేస్ ఆగితే మాత్రం ఇంకా మ్యాక్సిమం హోటల్స్ అన్నీ మూతపడిపోయే పరిస్థితి ఏర్పడుద్ది. అందులో అయితే అవసరం అది ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది గ్యాస్ డీలర్స్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మేము సార్ 1 వీక్ 10 డేస్ అవుతుంది డీడీలు తీసి పంపించాము, కంపెనీస్ నుంచి మాకు ఎటువంటి సప్లై రావట్లేదని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొక 3-4 డేస్ నుంచి హోటల్స్ రన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే నిన్ననే ప్రభుత్వం కూడా 3-man కమిటీ, 3 మినిస్టర్తో కమిటీ కూడా వేయడం జరిగింది. మరి నాదేంద్ర మనోహర్ గారి నాయకత్వంలోనూ, అలాగే వైయ్యావుల కేశవ్ గారు, మరి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఈ ముగ్గురు కూడా కమిటీని వేశారు గ్యాస్ కమిటీ గురించి. వాళ్ళకు కూడా ఈరోజు వీలైతే మేము అక్కడ విజయవాడలో మా అసోసియేషన్ తరఫున వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. కమిటీని కలిసి కూడా గ్యాస్ సరఫరా అట్లీస్ట్ ఒక 60-70% చేస్తే ఈ ప్రాబ్లం రాదనేది ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, కమర్షియల్ గ్యాసు ఎంతో కొంత హోటల్స్కి మాత్రం ఇవ్వాలి. ఇస్తేనే ఈరోజు మనుగడ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే హోటల్స్ మూతపడితే చాలా వ్యవస్థలు ఇబ్బంది పడతాయండి. అలాగే లక్షలాది మంది ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. మేము కొన్ని వేల మంది ఫ్యామిలీస్ హోటల్స్ రంగంలో ఉన్నాము, బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళు ఉన్నాము. వీళ్ళందరం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం అయితే జరుగుద్ది. దీనివల్ల ఆర్థిక రంగం మీద కూడా ఇది చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంచేత మీ ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వానికి కమర్షియల్ గ్యాస్ మాత్రం సప్లై రెగ్యులేట్ చేసి బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా ఉండేటట్టు చేయమని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. విజయనగరం హోటల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటున్నాను. ప్రత్యేకించి హోటల్ ఇండస్ట్రీ అనేది ఆతిథ్య రంగం. ఏంటంటే మేము ఆతిథ్యం ఇస్తాము. ఇప్పుడు విజయనగరం జిల్లా మనం తీసుకుంటే, విజయనగరం జిల్లా కాదండి, ఎంటైర్ ఇండియాలో కూడా ఎంతోమంది వర్కర్స్ కాదు, ఈ స్టూడెంట్స్ కానీ, లేకపోతే హాస్పిటల్కి వస్తున్న పేషెంట్లు కానీ, లేదంటే మాత్రం ఈ టూరిజం మీద వస్తున్న చాలామంది వారు కానీ మా హోటల్స్ ఉంటేనే వాళ్ళకి భోజనం కానీ, టిఫిన్ కానీ అందుబాటులో ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ని ఆపడం వల్ల ఈ రోజు నుంచి అయితే మాత్రం పూర్తిగా మాకు అందటం లేదండి. ఇవాళ 11 అయింది, 11:30 వరకు కూడా మాకు గ్యాస్ బండ్ రాలేదు. సో ఈ విధమైన పరిస్థితి ఉంటే ఇంకొక 2-3 రోజుల్లోనే విజయనగరంలో ఆల్మోస్ట్ ఒక 80% వరకు షట్ డౌన్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అది అందుచేతన ప్రభుత్వం వారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మాకు గ్యాస్ సరఫరాని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మేము అన్ని రకాలైన వంటలు మేము చేయటం లేదండి.
ఇప్పుడున్న గ్యాస్కి మా దగ్గర ఉండే కొన్ని ఐటమ్స్ని తగ్గించుకొని మామూలు మెనూలే మేము ఇస్తున్నామండి మేము. అందుచేత ప్రభుత్వం వారు మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు ఈ కమర్షియల్ గ్యాస్ని మాత్రం సప్లై చేయాలని మాత్రం మేము కోరుకుంటున్నాము. ఇలాగ మేము కానీ పూర్తిగా కానీ షట్ డౌన్ చేసినట్లయితే మాత్రం ఓన్లీ విజయనగరం జిల్లాలో చూస్తే 80 నుంచి 90 వేల మంది కార్మికులు రోడ్డు మీద పడిపోయే అవకాశం ఉంటుందండి. అందుచేత ప్రభుత్వం వారు మాత్రం దీని గురించి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి మాకు కమర్షియల్ గ్యాస్ని సప్లై చేయాలని మాత్రం మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. చూసారు కదా వాళ్ళ మాటల్లో, అంటే ఇలా గ్యాస్ కొరత ఏర్పడితే మేము ఎలా హోటల్స్ రన్ చేసేది అని అయితే వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతే దీనిపై ఈ గ్యాస్ కొరతపై ప్రభుత్వం ఏదైనా స్పందించి చర్యలు అయితే తీసుకోవాలి, లేదంటే మేము హోటల్స్ అయితే నడపలేము, దీనిపై మరి ఏదో ఒకటి మాకు చూపించాలి మార్గం అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఈ గ్యాస్ సంక్షోభాన్ని ఎలాగా ప్రభుత్వము చూపిస్తుందో, వాళ్ళకి మార్గదర్శకం చూపిస్తుందో అనేది వేచి చూడాలి. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.